సో ఈ వీడియోలో నేను నా ఏంజల్ వన్ అకౌంట్లో ఈరోజు నాకు వచ్చిన లాస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో నేను సూజ్లాన్లో 1927 షేర్స్ని ఇంట్రాడేలో కొన్నాను. సో ఇంట్రాడే అంటే ఆ రోజే షేర్స్ కొంటాము, ఆ రోజే అమ్మేస్తాము, దాన్ని ఇంట్రాడే అంటారు. అదే డెలివరీ అంటే ఈరోజు షేర్స్ కొంటే మనం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. దాన్ని ఒక 10 డేస్ తర్వాత అమ్మచ్చు, 3 మంత్స్ తర్వాత అమ్మచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనమాట. బట్ ఇంట్రాడే ఏంటంటే ఆ రోజు షేర్స్ కొంటే ఆ రోజే అమ్మాలి. మార్నింగ్ 9:15 to 3:15 లోపలే షేర్స్ కొనాలి, షేర్స్ అమ్మేయాలి, ఆ టైంలోనే అమ్మాలి. సో నేను అదే ఇంట్రాడేలోనే నేను షేర్స్ కొంటున్నాను, అమ్ముతున్నాను ప్రతిరోజు. సో ఇప్పటి వరకు నాకు ఇంత లాస్ రాలేదు. ఫస్ట్ టైం నాకు 809 రూపీస్ లాస్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్లో 809.34 లాస్ వచ్చింది. సో లాస్ రావడానికి రీజన్ ఏంటి, దీనికి ఎందుకు లాస్ వచ్చింది అంటే చూపిస్తాను, ఒక్క నిమిషం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఎందుకంటే సూజ్లాన్లో ఇంత లాస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలీ ప్రాఫిట్ వస్తుంది, సడన్గా లాస్ వచ్చింది. ఇక్కడ మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు. సో ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ పెరిగింది కదా మనకి. సో ఇక్కడ పెరిగింది కదా. సో తగ్గుతున్నప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే ముందు గ్రాఫ్ చూసుకోండి, పెరిగింది తగ్గింది, ఇది కూడా పెరిగిద్ది తగ్గిద్ది అనే ఉద్దేశంలో నేనేం చేశానంటే ఆ గ్రాఫ్ ఇక్కడ కిందకి రాగానే ఈ పాయింట్లో నేను అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. అదేమైందంటే సడన్గా కిందకి పడిపోయింది. చూసారా గ్రాఫ్ ఎలా పడిపోయిందో, ఇక్కడ వెళ్ళిపోయింది. సడన్గా గ్రాఫ్ కిందకి పడిపోయేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే పెరుగుతుంది, ఇంతవరకే పెరిగింది. ఇక్కడ పెరిగినా కూడా నాకు ఇక్కడ కూడా ఈ పాయింట్లో కూడా 500 లాస్ ఉంది నాకు అప్పుడే. సో 500 లాస్లో నేను ఏం అమ్ముతాను, పెరిగిద్దని చెప్పి చూశాను. బట్ అది తగ్గి పెరిగి వెళ్ళి నాకు 800 లాస్కి తెచ్చింది చివరికి. ఇంకేం చేస్తాను, 800 లాస్లో అమ్మేశాను. సో ఈ షేర్స్లో లాస్ట్ వీడియోలో నేను నా ప్రాఫిట్ గురించి చెప్పాను కదా, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే షేర్స్లో ప్రాఫిటే కాదు, లాస్ కూడా వస్తుంది. ఎప్పుడు సడన్గా ప్రైస్ పడిపోతుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు ఇక్కడ వరకు బాగానే ఉంది, పెరుగుతుంది తగ్గుతుంది. బట్ సడన్గా చూసారా ఎంత కిందకి ప్రైస్ వెళ్ళిపోయిందో. 1000 లాస్ నాకు ఈరోజు, ఛార్జెస్తో కలిపి చెప్పాలంటే 1000 లాస్ నాకు ఈరోజు. సో అందుకే షేర్ మార్కెట్ కూడా బిజినెస్ చేసేటప్పుడు మనకి లాస్ ప్రాఫిట్ ఎలా వస్తుందో ఇది కూడా అంతే. సో ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. మన చేతిలో లేదు, ఎప్పుడు పెరుగుతుంది ప్రైస్, ఎప్పుడు తగ్గుతుంది తెలీదు. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఎలా ఫీల్ అవుతామో, మరి లాస్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే కవర్ చేసుకోవాలి అనే ధైర్యం మనలో ఉండాలి. సో నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయకండి, దట్టు ఇంట్రాడేలో. సో నేను ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నాను కదా, అదే రోజు షేర్స్ కొని అదే రోజు అమ్మేస్తాను కాబట్టి లో ప్రైస్కి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆ ప్రైస్లో నేను అమ్మాల్సింది. అదే డెలివరీలో షేర్స్ కొంటే ఒకవేళ ఈ రోజులో లో ప్రైస్కి వెళ్ళినా రేపు ఎల్లుండి పెరుగుతుందేమో, మీకు వచ్చిన లాస్ కవర్ అవుతుందేమో అనే ఒక హోప్ ఉంటుంది డెలివరీలో. బట్ ఇంట్రాడే షేర్స్లో కొనేటప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టకపోవడం మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 12,000 ఆ రేంజ్లో కొన్నాను అనమాట, నాకు లాస్ వచ్చింది ఒక 1000 రూపీస్. సో ఎక్కువ అమౌంట్ పెట్టకుండా తక్కువ అమౌంట్తో పెట్టుకుని తక్కువ లాస్తో పోయేటట్టు చూసుకుంటే బెటర్ ఇంట్రాడే షేర్స్లో, అది నా ఫీలింగ్. చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.